హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెరైటీగా చేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా చేశాను. ఇది 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన వెల్లుల్లి 1 కప్పు, పొట్టు తీయని వెల్లుల్లి 1 కప్పు, అల్లం 1 పెద్ద కప్పు, కొంచెం కొత్తిమీర, 1 నిమ్మకాయ. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పొట్టు తీసిన తీయని వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వేసుకోవాలి. తరువాత 1 నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మిక్సీని రివర్స్లో వీడియోలో చూపిస్తున్నట్లు రివర్స్ పల్స్లో గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా రివర్స్ పల్స్ చేయటం వలన ముక్క చెక్కలా అవుతుంది. ఇలా ఈ విధంగా కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే 2-3 సార్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది, కానీ అలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఆహారాన్ని తీసుకోవద్దు. మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి, మీ వంటల్లో పరిమళాన్ని ఆస్వాదించండి. వంట రాని వాళ్ళు కూడా ఈ పేస్ట్ వేసి వండితే మీ ఇంట్లో వాళ్ళందరూ ఆహా ఓహో అనాల్సింది.